ఎక్స్పీరియన్సెస్, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా మనకే ఉండే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. వేరే వాళ్ళు ఇక్కడ పక్కన నిల్చున్నా కూడా అది చూసినా కూడా వాళ్ళు గమనించలేరు, అర్థం చేసుకోలేరు. సో అట్లాంటివి కొన్ని. సో ఒకటి, నేను ఏసీయూటీ ఆదిలాబాద్ అనమాట, ఆదిలాబాద్లో ట్రైనింగ్ చేశాను నేను. సో అప్పుడు నాకు ఒక 24 years అనుకోండి. ఫస్ట్ అటెంప్ట్లో నాకు వచ్చింది ఐఏఎస్, హోమ్ క్యాడర్ వచ్చేసింది, ర్యాంక్ మంచిగా రావడం వల్ల. సో 24 years ఇస్ లైక్ ఫైన్ కదా, ఎంబీబీఎస్ చేసి 2 ఏళ్ళు, దెన్ డైరెక్ట్లీ ఇంటూ సర్వీస్. కొంచెం తెలుసు సొసైటీ అంటే ఏంటి, ఎప్పుడు మా అమ్మ నాన్నలతో పెరిగి హాస్టల్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఎట్లా సొసైటీ, ఇంత డిఫరెంట్ సొసైటీ ఉంటుందా అని కూడా అంత ఎక్స్పోజర్ లేదు. అన్లెస్ అంటే నేను లవాస్నాకి వెళ్ళి ట్రైనింగ్ చూసి, దెన్ సర్వీస్, మన సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ ఎలా ఉంటుందంటే ప్రైవేట్ వాళ్ళు 10 ఏళ్ళలో నేర్చుకునేది మనకు 1 ఏళ్ళలో నేర్పి పడేస్తుంది. అన్ని ఎక్స్పీరియన్స్లు, అన్ని స్కామ్లు అన్నీ ఒకేసారి చూస్తూ ఉన్నాడు పెద్ద స్కేల్లో. సో ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. నో అదర్ సర్వీస్, ఏఈ, మిషన్ భగీరథ ఇంతకుముందు ఉన్నారు, చాలా యంగ్ ఏజ్. చాలామంది అలాంటి యంగ్ ఏజ్లో వచ్చి, లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ 18 ఏళ్ళ పెళ్లి చేసుకొని 25, 26 పిల్లలు కాస్త పెద్దగా వెళ్ళగానే చదువుకున్న వాళ్ళు చాలామంది ఇమీడియట్గా జాబ్ తెచ్చుకొని 30 ఏళ్ళకి గవర్నమెంట్ జాబ్లో ఎంటర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇన్స్టెడ్ 80% ఆఫ్ ఉమెన్ అలాగే ఉంటారు, నో డౌట్ దాంట్లో. సో మనకి ఏంటంటే ఒకసారి సర్వీస్కి వచ్చినాకనే తెలుస్తుంది ఇంత పెద్ద ప్రపంచం ఉందా, నేను అనుకున్నవి ఇన్ని హర్డిల్సే కదా, దీనికి కనిపించిన ఇంకా 7-8 ఎక్కువగా ఉన్నాయి కదా అని సర్వీస్కి వచ్చినాక తెలుస్తుంది మనకు, యాజ్ ఎ ఉమెన్ ఆల్సో. సో అలాంటిది ఒకటి ఏంటంటే, నేను ఆదిలాబాద్లో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మా మేడం సిక్తా పట్నాయక్ మేడం, అందరు ఏమన్నారంటే ట్రైనింగ్ జనరల్గా ఉమెన్ ఆఫీసర్స్కి ఉమెన్ కలెక్టర్ వచ్చేటట్టు చేస్తారు ట్రైనింగ్ అని విన్నాను నేను. కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు అదృష్టవశాత్తు సిక్తా పట్నాయక్ మ్యామ్ ఇప్పుడు నారాయణపేట కలెక్టర్ మేడం, 14 బ్యాచ్. సో చాలా మంచి ఆఫీసర్ మేడం. సో మేడం సిక్తా పట్నాయక్ మేడం నాకు ట్రైనింగ్ కలెక్టర్గా ఉన్నారనమాట. 2 నెలలు అవుతుంది, ఎక్కువగా ఏం అర్థం అవ్వట్లేదు, ఏం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, డిపార్ట్మెంట్లో వెళ్ళి కూర్చొని నేర్చుకొని ఇదే అవుతుంది ఆ రోజు. సో ఆ రోజు 17 సెప్టెంబర్ మనకి ఇవి దినోత్సవాలు నడుస్తున్నాయి అనమాట. అప్పుడు వేరే ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో పెద్దగా చేస్తారు కదా గ్రాండ్ స్కేల్లో 17 సెప్టెంబర్ సెలబ్రేషన్స్. ఒక 10,000 మంది ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి 10,000 మంది 15,000 మందిని పిలిచి పెద్ద గ్రౌండ్లో పరేడ్ లాగా చేశారనమాట ఆ టైంలో. సో మేడం సడన్గా వచ్చేసారు. నాకేంటంటే పెద్ద గుంపులు ఇవన్నీ తెలియదు కదా, వెళ్ళగానే సడన్గా ఏసీయూటీ అంటే ఎవరికి తెలుస్తుంది, అడిషనల్ కలెక్టర్ గారంటే జేసీ గారా ఇప్పటికీ డౌటే, అడిషనల్ కలెక్టరా జేసీయా ఏంటో అర్థం, కలెక్టర్ గారు అంటేనే గుర్తుంటారు ఎవరికైనా కూడా. సో ఇంకా అసిస్టెంట్ కలెక్టర్ గారు, ట్రైనింగ్ కలెక్టర్ గారు అంటే అర్థం కాదు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా. సో మేడం ఏమన్నాడు, శ్రీజ నాతో వచ్చేసి ఒక వెహికల్లో వెళ్ళిపోయి మనం అటెండ్ అవుదాం మీటింగ్, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది, మిస్ అయిపోతావు, నేను నీ చేయి పట్టుకొని తీసుకొని వెళ్తా అని. నాకు ఆల్వేస్ అట్లాంటి బాసెస్ దొరికారు, చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి సపోర్టివ్గా ఉండే మంచి బాసెస్ దొరికారు ఎప్పుడు నాకు. సో అది ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ గారైనా కానివ్వండి, సిక్తా పట్నాయక్ మ్యామ్, ఇలా మేడం కానివ్వండి, లేకపోతే చిత్రా మిశ్రా మ్యామ్ ఇప్పుడు POITD భద్రాచలం ఉన్నారు, ఏటూరు నగరం ఉన్నారు. సో ఆల్వేస్ ఎన్కౌంటర్ విత్ గుడ్ బాసెస్ అయింది నాకు, సపోర్టివ్ బాసెస్ ఇన్స్టెడ్. సో మేడం అలా అన్నారనమాట. సో ఇంటికి వెళ్ళాను, క్యాంప్ ఆఫీస్లో రూమ్కి వెళ్ళి కూర్చున్నా, వెయిట్ చేస్తున్నాం. మనం ఫాస్ట్గా వచ్చా, శ్రీజ చీర సరిగ్గా కట్టేసుకున్నానా, అయిపోయిందని అడుగుతారు కదా జనరల్గా. ఇలాగా అంటే 1 month అయింది, పెద్దగా అంత ఇంటరాక్షన్ లేదు, ఏం లేదు. మేము బాగానే ఉన్నారు అంటే చెప్తుంది మేడం, అరే నేను రాత్రి వరకు ఇట్లా, వాళ్ళ చిన్న కూతురు జ్వరంతో ఉంది, 104 degrees ఫీవర్తో ఉంది, 3 o'clock వరకు నిద్ర లేదు, మార్నింగ్ ఈ ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాల్సి వస్తుందని ఒక హింట్ ఆఫ్ డౌట్ కూడా లేదు మేడంకి. all this pain she has to take to be a collector for a district and also equally as a mother to her kid, that was not even shown on her face. ఎందుకు నాకు ఇంత డబుల్ స్ట్రగుల్ ఎందుకు? for me as a woman now it is double responsibility కదా. for a man obviously వాళ్ళ కిడ్ బాగాలేదు అంటే 12 గంటలు 1-2 వరకు ఉంటారు, బట్ కిడ్ ఆల్వేస్ నీడ్స్ అ మదర్ కదా ఎట్ అన్ ఎర్లీ ఏజ్. మనకు నిద్ర కూడా పట్టదు, వాళ్ళు పడుకున్నా మనకు నిద్ర పట్టదు. అలానే ఒక మ్యాన్ రోల్ని నేను పక్కకు పెట్టేదలుచుకోలేదు. ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకునే చాలామంది హస్బెండ్స్ మీకు ఉంటారు. ఫర్ సచ్ కైండ్ ఆఫ్ గ్రేట్ మెన్ వీ షుడ్ ఆల్వేస్ సెల్యూట్ ఆన్ దిస్ డే ఆల్సో. బట్ దెన్
షీ వాజ్ awake 3 o'clock వరకు. దెన్ షీ వాజ్ గోయింగ్ టు హ్యాండిల్ సచ్ అ బిగ్ మీటింగ్. జస్ట్ అలా వెళ్తున్నప్పుడు అయితే తను కివికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. కివి తన పేరు, ముద్దు పేరు అనమాట. అప్పుడు చిన్న పాప కాబట్టి ఇంకా పేరు పెట్టలేదు. అయితే అడిగాను జస్ట్, ఏంటి మేము ఏడవదా మీరు వెళ్ళిపోతుంటే? ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి కదా మనం. గవర్నమెంట్ సర్వీస్లో 24/7 ఆన్ జాబ్ ఉంటాం మనం. ఏ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా కాల్ వస్తుంది. 10:30కి బాస్ కాల్ చేస్తారు, రిపోర్ట్ పంపలేదు అంటారు, లేకపోతే ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మనకి. రేపు ప్రోటోకాల్ ఉంటుంది, రేపు ఇది ఉంటుంది, అది ఉంటుంది. చేసే పని ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా కాల్స్ అయితే వస్తూనే ఉంటాయి. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అన్ని రకాల సమస్యలు ముందు వెనకాల తిరుగుతూ ఉంటాయి. బాధ్యతలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి మనకి, మనం తీసుకుంటాం కాబట్టి కూడా. సో ఇవన్నీ ఉంటాయి. ఏంటి ఏడుదా మరి బాయ్ చెప్పేసి వెళ్తున్నారు ముందు అంటే, ఏడవడం మర్చిపోయింది శ్రీజ ఈసారి అని అంది. ఒక్కసారి ఎంత హార్డ్గా హిట్ అయిపోయిందంటే, ఫర్ యూ టు బీ ఎట్ హర్ ప్లేస్ అండ్ సే దట్ థింగ్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్, పాపని చూసుకుంటుంది, బాబు ఉన్నాడు పాపని చూసుకుంటుంది, ఇంత పెద్ద మీటింగ్కి వెళ్ళబోతుంది, అన్ని ప్రిపరేషన్ చూసుకుంది. సడన్గా ఈ జ్వరాలు ఇవన్నీ కామన్ కదా ఆ ఏజ్లో పిల్లలకి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. రేపు మళ్ళీ జ్వరాలు రావచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు, పెద్ద ప్రోగ్రామ్ రావచ్చు, చిన్న చిన్న విషయాలకి ఇష్యూస్ కావచ్చు, పెద్దవి చాలా ఉంటాయి. నేను కలెక్టర్ రేంజ్లో చెప్తున్నాను కాదండి, కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఆఫీసర్, ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్లో మేజర్లీ గవర్నమెంట్ ఆఫీసర్ లాగా ఉంటే ఒక ఉమెన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ యూ కీప్ ఎక్స్పీరియన్సింగ్. అది ఏ క్యాడర్ ఆఫీసర్కి అయినా కానివ్వండి, ఏ టైంలో రిపోర్ట్లు మెసేజ్లు అది ఇవి వస్తూనే ఉంటాయి. ఫర్ అస్ ఇట్ ఈస్ లైక్ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట. పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అరే ఒకసారి అమ్మ ఏంటి వదిలేసి వెళ్ళిపోయింది నాన్న ఈరోజు నా పీటీఏ మీటింగ్ అటెండ్ కాకుండా, వాళ్ళ ఎవరు వస్తున్నారంట ఏంటిది సెక్రటరీ రివ్యూకి వెళ్ళిపోయింది అని అంటారు. మిమ్మల్ని కూడా అంటారా లేదా? మీకు ఏదో పెద్ద ఇంపార్టెంట్ విషయం ఉంటుంది మీ అమ్మాయికో మీ అబ్బాయికో, ఆ టైంలో మీరు సెక్రటరీ మీటింగ్ ఏదో ఉందని ఆ రిపోర్ట్ చేయడానికి వెళ్ళిపోతాడు, ఆ మీటింగ్కి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు జవాబు ఇవ్వాల్సి వస్తుంది మీ ఫ్యామిలీకి, అది ముఖ్యమా ఇది ముఖ్యం, ఒకరోజు లీవ్ పెట్టుకోలేవా నువ్వు, లేకపోతే పని జరగదా అని అంటారు. అవునా కదా? చాలా వరకు అది వస్తూ ఉంటాయి, అది డే టు డే థింగ్. కొన్నిసార్లు ఏంటంటే వదిలేస్తాం, కొన్నిసార్లు బాధేస్తుంది. ఆలోచించినప్పుడు ఎవరి కోసం చేస్తున్నాను ఇంత పని, ఏం చేస్తున్నాము అని ఆలోచించేసుకొని మనం వెనక్కి వెళ్ళిపోయి డెస్క్ జాబులు తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. మనం చాలా చదువుకొని ఉంటారు, పిహెచ్డీలు పీజీలు చేస్తుంటారు, బిఎస్సి అగ్రికల్చర్, ఎంఏ, అది ఇది ఎంఎస్సి అన్నీ చేస్తుంటారు. ఒక 22 years వరకు స్కాలర్లీ ఎడ్యుకేషన్, మెరిట్ స్టూడెంట్ ఉంటారు, గోల్డ్ మెడల్స్ ఇవన్నీ వచ్చి ఉంటాయి. బట్ వన్స్ దిల్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫ్యామిలీ లైఫ్, లాట్ ఆఫ్ లెటింగ్ గో థింగ్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రతిరోజు సమాధానం చెప్పి ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకు? మన వాళ్ళ కోసమే కదా, ఎందుకు మన వాళ్ళ కోసం. ఆఫీస్కి వెళ్తే సరే మన వాళ్ళ కోసమే కదా చేసేది, ఇంటికి వెళ్తే మన వాళ్ళ కోసమే కదా చేసేది, ఇట్లా. లేకపోతే మన హెడ్ ఉంటారు, హెడ్కి చెప్పి ఇలా ఉంది సార్, ఇట్లా మా అమ్మాయి 1 year బర్త్డే వెళ్ళాలి. మంచి బాస్ అయితే ఏం చేస్తారు, అరే వెళ్ళండి అమ్మా ఇదే మంచి టైము, పిల్లలతో గడపాల్సిన సమయం ఇది అని. కొన్నిసార్లు బాస్ ఎంత మంచివాడైనా పరిస్థితులు సరిగ్గా ఉండకపోవచ్చు, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, మీరు లేకపోతే పని జరగదు, మీరు బాగా పని చేస్తారన్నప్పుడు మిమ్మల్ని కంపల్సరీ ఉండాలమ్మా మనం ఎలాగైనా అంటారు. అప్పుడు ఇంటికి వెళ్ళి సమాధానం చెప్పుకోవాలి. మళ్ళీ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే పర్లేదు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు ప్రతిసారి అర్థం చేసుకోరు కదా, అది ఇబ్బంది. సో ప్రతిరోజు మనం చాలామందికి ఆన్సర్ ఇస్తూ ఉండాలి, మనకు మనం సమాధానం కూడా చెప్పుకుంటూ ఉండాలి. సో ఇది ఒక పెద్ద లోపల సంఘర్షణ అనమాట. దీనికి మళ్ళీ మెనోపాజ్, అది తర్వాత పిఎంఎస్సింగ్, మూడ్ స్వింగ్స్, ఆ మేడం తిట్టేస్తారు, మేడం ఇలా అంటారు. ఒక ఆఫీసర్ తిట్టేస్తే ఆవిడ అలాగే మాట్లాడతారు లేండి అని అంటారు. అదే ఒక మేల్ ఆఫీసర్ వెళ్ళి ఒక తిట్టినా సార్ చాలా స్ట్రిక్ట్ తెలుసా అని అనేస్తారు. అవునా కదా? అదే ఒక ఉమెన్ ఆఫీసర్ తిట్టేస్తే ఆమెకు చాలా కోపం తెలుసా, అసలు విననే వినదు, మన వాళ్ళకే అంటాం. మనం ఇంత వింటాము, మనమే అంటాం, మనమే అలాగే అంటాం. మళ్ళీ అదే మేల్ ఆఫీసర్ అంటే మాత్రం స్ట్రిక్ట్ సార్, చాలా స్ట్రిక్ట్, అసలుకి తప్పు సహించదు తెలుసా అని అనేస్తాం. అలవాటు అయిపోయింది మనకు కూడా యాక్సెప్ట్ చేసుకోవడం యాజ్ అన్. బ్రేక్ చేయాల్సిన బాధ్యత మళ్ళీ మనదే. తప్పుగా అనుకుంటున్నప్పుడు తప్పు కాదు కదా, నిజంగా అనుకున్నప్పుడు తప్పు కాదు కదా, మేబీ వ్యవహరించే స్టైల్ డిఫరెంట్ ఏమో, కానీ వెళ్తున్న పంద అయితే కరెక్టే కదా అని యాక్సెప్ట్ చేసుకోవాల్సిన జనరేషన్లో ఉన్నాం. ఇప్పటి వరకు ట్రాన్సిషన్ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి వేరు. ఇప్పుడు ఏఈలు, టీచర్లు, లాయర్లు, కలెక్టర్లు అందరు యంగ్ ఏజ్లో వస్తున్నారు. మా అమ్మ వాళ్ళ ఏజ్, మా అక్క వాళ్ళ ఏజ్లో అంటే
మేబీ ఒక 30-35 ఇయర్ రేంజ్లో వస్తున్నారు. ఇప్పుడు అలాగ లేదు, ఇప్పుడు 25-30 వెనక్కి జరిగింది. తొందరగా ఫీల్డ్లోకి వచ్చేస్తున్నారు, తొందరగా యంగ్ ఉమెన్ ముందుకు వస్తున్నారు. సో చేంజ్ ఆఫ్ జనరేషన్ నీడ్స్ చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆల్సో అండ్ ఐడియాలజీస్ ఆల్సో. అండ్ దానికోసం మనం ఇనిషియేట్ చేయాలి. సో మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు? 40+ ఉండొచ్చు, 45+ ఉండొచ్చు. అబౌట్ టు బికమ్ బాసెస్ ఇన్ 10 years ఉన్నారు మీరు. ఇంత ఈ ఏజ్లో ఈ స్టేజ్లో ఉన్నారంటే గెస్టెడ్ ఆఫీసెస్, మేబీ కమింగ్ 10 years యూ విల్ బి హెడ్ ఆఫ్ సంథింగ్ ఆర్ ద అదర్, లేకపోతే అట్లీస్ట్ ఇన్ ద టాప్ పొజిషన్స్ యూ విల్ ఎండ్ అప్. So one request, what I also say to myself is for you also. Whenever such kind of issues your younger people will keep facing, ఎవరైనా ఉమెన్ ఆఫీసర్స్ మీ స్టాఫ్ కొంతగా వచ్చారు, మొన్న పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, లేకపోతే లాట్ ఆఫ్ ఈవెంట్స్ విల్ హ్యాపెన్, పర్సనల్ లైఫ్ ప్యారలల్లీ రన్ అవుతూ ఉంటుంది, ఇంట్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, వస్తారు. ఒక మాట మనం గట్టిగా అన్నా కూడా సెకండ్ తను వెళ్ళినాకనన్నా అట్లీస్ట్ థింక్ ఆమె సైడ్ నుంచి కూడా, ఎందుకు ఇలా చేస్తుంది, మంచిగా చదువుకొని వచ్చిన ఆమె ఇలా చేస్తుంది, రీజన్ ఏమైనా అయి ఉండొచ్చు. సో దట్ కంపాషనేట్ సైడ్, మహిళ అంటే మాతృత్వం, తర్వాత కరుణ స్వభావం, భూమికి ఉన్నంత ఓపిక, ఇవన్నీ చెప్పేసి మన తల మీద పెద్ద కిరీటం వేసి కూర్చోబెట్టేస్తారు మనని ఏమనకుండా. సో అవన్నీ మనకు పెట్టేసినప్పుడు వాటిని మనం ఎలా సరిగ్గా వాడుకోవాలో కూడా నేర్చుకోవాలి. అవన్నీ మనం చూపించాల్సిన సమయంలో చూపించాలి కూడా. ఎందుకంటే మనం మన ఇబ్బందులు అర్థం చేసుకోకపోతే వేరే వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకోలేదు. సో దయచేసి ఆ కంపాషన్ అనే విషయాన్ని టు యువర్ ఓన్ ఆఫీసర్స్ ఆల్సో విత్ యువర్ ఓన్ డిపార్ట్మెంట్, ప్లీజ్ డోంట్ ట్రై లూజింగ్ ఇట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, అవకాశాలు. మనకు అవకాశాలు ఇలా కూర్చుంటే చేతిలోకి రావు, మనం క్రియేట్ చేసుకోవాలి. ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం ఉరకాల్సిందే. అదేదో పిక్చర్ ఉంటుంది, చాలా ఫేమస్ పిక్చర్, అందరూ అక్కడ ముందు నుంచి రిలే రేస్ ఉంటుంది, ముందు నుంచి ఉరుకుతారు, అమ్మాయి మాత్రం ఆ వాషింగ్ మెషిన్ ఇవన్నీ దాటి ఉరకాలి. ఇప్పటికీ పొద్దున 5 గంటలకు లేస్తే మనం పనులను చేసుకొని పోతేనే అవుతుంది. ఆఫ్టర్ 5 or +5 - 5 years everyone will end up in the same age. 35 years తర్వాత లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్. బట్ స్టిల్ మనం ఈ జర్నీ ఉరకడం ఆపేస్తే విల్ దిస్ జనరేషన్ చేంజ్? మారుతారా? అండ్ ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ స్ట్రాంగ్ ఉమెన్ will always have very strong sons and daughters. మిమ్మల్ని చూసి మీ పిల్లలు పెరుగుతారు. మనం అనుకుంటాం పిల్లలకి సమయం ఇవ్వట్లేదు, అది ఇది, చదువులకి డబ్బులు కావాలి, అది చేయాలి, అందుకే ఇంత పని చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. బట్ స్టిల్ మీ పిల్లలు మిమ్మల్ని చూసి పెరుగుతారు. మా అమ్మ ఎంత కష్టపడి పని చేస్తుంది, ప్రతిరోజు పొద్దున 5 గంటలకు లేసి పని చేస్తుంది, మా నాన్న కూడా సహాయం చేస్తాడు మా అమ్మకి. తర్వాత ఈవినింగ్ వచ్చినాక కూడా మమ్మల్ని అడుగుతుంది, ట్యూషన్ ఉంటాయి, ట్యూషన్ లేకపోతే ఇది, ఇవన్నీ పిల్లలు చూసి పెరుగుతారండి, విని పెరగరు. అది మీకే బాగా తెలుసు. సో మనం అనుకుండొచ్చు బాగా చదువుతున్న వాళ్ళు, జాబ్లు చేస్తున్న వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు తక్కువ అని నేను అనట్లేదు, కానీ ప్రజెంట్ జనరేషన్ గురించి చెప్తున్నాను. చూసి పెరుగుతారు కాబట్టి మీరు ఏమాత్రం మీ పిల్లల్ని తక్కువగా చూసుకోవట్లేదు. అది ఏమన్నా కొంచెం డౌట్ ఉంటే మాత్రం తీసేసేయండి. మీరు బయటికి వెళ్ళి పని చేస్తున్నారు, మీకంటూ మీరు ఒక గౌరవం తెచ్చుకుంటున్నారు కాబట్టే మీ పిల్లలు రేపు వాళ్ళ జీవిత భాగస్వామితో కానివ్వండి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మహిళలతో చాలా బాగా వ్యవహరిస్తారు. అది 100% ట్రూత్. అది పెరుగుతున్న దశలో మనం ఇది అబ్జర్వ్ చేయకపోవచ్చు, బట్ సమ్వేర్ డీప్ విత్ ఇన్ యువర్ చిల్డ్రన్ విల్ నో యువర్ ఎఫర్ట్. మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు వ్యవహరించే శైలి కూడా మారుతుంది మిమ్మల్ని చూసి. ఒక మహిళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, చదువుకున్న మహిళ లేకపోతే ఉద్యోగం చేయాల్సిన మహిళకి ఎన్నెన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ అర్థం చేసుకొని పెరుగుతారు పిల్లలు. సో వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్ ద స్ట్రగుల్స్ యు ఆర్ లీడింగ్ అండ్ అబౌట్ టు లీడ్ అండ్ ఆల్ ద అచీవ్మెంట్స్ యు ఆర్ గోయింగ్ టు మేక్. అవకాశాలు చేతిలో ఉన్నప్పుడు కంపల్సరీ వినియోగం చేసుకోవాలి. యు ఆర్ ఫార్మింగ్ యాజ్ ఎ యూనిట్, కమిటీ ఫామ్ చేసుకున్నారు ఇప్పుడు, ఉమెన్ కమిటీ, ఆల్ దీస్ థింగ్స్ ఇన్ గజెటెడ్ గ్రూప్. బట్ మన ప్రాబ్లం ఏంటి అంటే ఉమెన్ ఆర్ ఆల్వేస్ సైలోస్లో ఉంటారు. ఈ విభజన, కమ్యూనిటీ అంటారు, క్యాస్ట్ అంటారు, రిలీజన్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఉమెన్. మళ్ళీ అన్నిట్లో బిలో గ్రూప్ మళ్ళీ ఉమెన్ ఉంటారు. బట్ ఉమెన్ ఆర్ నెవర్ టుగెదర్. ఉన్నప్పుడు అట్లీస్ట్ మీ ఇష్యూస్, మీ జెన్యూన్ ఇష్యూస్ యూ షుడ్ ఆల్వేస్ స్పీకప్. మీరు ఆఫీస్లో కానివ్వండి, దీంట్లో కానివ్వండి, జెన్యూన్ ఇష్యూస్ యూ షుడ్ ఆల్వేస్ స్పీకప్. రాత్రి 10 గంటల వరకు పని చేస్తున్నా అంటే పని చేయకపోతే, మీరు పని చేయకపోతే, పని చేసే వాళ్ళు లేకపోతే మీరు కంపల్సరీ పని చేయాలి. బట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఆ 10 గంటల వరకు పని చేస్తే మరి ఎలాంటి సదుపాయాలు ప్రొవైడ్ చేస్తారు? ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ స్పీకప్. క్రెచ్
ఎక్కడ ఉమెన్ ఆఫీసర్స్ ఎక్కువ ఉంటారు, మన టీచింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉమెన్ ఆఫీసర్స్ ఉంటారు. ఇప్పుడు మిషన్ భగీరథ ఏఈలు చాలా మంది రిక్రూట్ అయ్యారు, దీంట్లో ఉమెన్ ఎక్కువ మంది ఉంటారు. కొన్ని డిపార్ట్మెంట్స్లో స్టాఫ్ పరిధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉమెన్ ఇంక్లూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రపోర్షనేట్గా. సో యూ షుడ్ కమ్ అప్ అండ్ క్రియేట్ దిస్ క్రెచ్ ఫెసిలిటీ. రేపు ఇంకొక ఏఈ ఆర్ ఇంకొక టీచర్ ఇదే ప్రొఫెషన్ తీసుకొని రావాలంటే యూ యాజ్ లీడింగ్ ఉమెన్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్స్. మళ్ళీ దీనికి డబ్బులు ఎలా వస్తాయి, ఏమొస్తాయంటే మనం ఫంక్షన్స్ చేసుకోవడానికి డబ్బులు వస్తాయి, మనకు కావాల్సిన చాలా సెలబ్రేషన్స్కి డబ్బులు వస్తాయి. టు స్పీకప్ విల్ గెట్ మనీ. సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్వేస్ పీపుల్ విల్ హెల్ప్ యూ. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆ రేపటి మహిళ వచ్చి మీతో పని చేయాలంటే మీరు ఆ ఎన్విరాన్మెంట్ని సూటబుల్గా తయారు చేసుకోవాలి. బీట్ క్రెచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్లో క్రెచ్ ఉందండి? మీ పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఇంతకుముందు లాక్ వేసి వచ్చేవాళ్ళు, అవునా కదా? 4-5 ఏళ్ళ పిల్లలు ఉంటే, లేకపోతే పక్కన ఇంటి వాళ్ళకి చెప్పేసి వచ్చేవారు. మీరు హ్యాపీగా ఉండే వాళ్ళ వచ్చి పని చేసుకుంటే ఎప్పుడు ఫోన్ చేసి బాగుందా లేదా, తిన్నదా లేదా ఇది చెప్పుకొని ఉండేవాళ్ళు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వెనక్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు క్రెచ్ అనే కొత్త సిస్టమ్ వచ్చింది. ఏంటి, మన పిల్లల్ని ఉంచేసి ఒక ఆయనైనా ఎవరినైనా పెట్టేసుకొని పిల్లలు తింటున్నారు లేదా అప్పుడప్పుడు వెళ్ళి చూసేసుకొని రావడానికి. సో అలాంటివన్నీ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం యాజ్ ఎ యూనిట్ షుడ్ కమ్ అవుట్. మీలాంటి వెల్ బిల్ట్ సొసైటీలకు ఖమ్మం చేయకపోతే ఇంకే డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ కెనాట్ డూ. వెరీ ఫ్రాంక్లీ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే ఖమ్మం ఈజ్ సచ్ అ వైబ్రెంట్ డిస్ట్రిక్ట్. ఇంతమంది ఆఫీసర్స్ ఉంటారు, ఇంత పెద్ద డిస్ట్రిక్ట్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ నల్గొండ. ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, దాంట్లో ప్రపోర్షన్ ఆఫ్ ఉమెన్ ఆర్ ఆల్సో వెరీ వెరీ హై. సో ఇన్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతమంది మీకు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటున్నారు మీకోసం, మీరు యూ షుడ్ ఆల్వేస్ సీ. దానికోసం మీరు యూ షుడ్ టేక్ దట్ ఇనిషియేటివ్. ఇక్కడ కూర్చొని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ టేక్ 1 or 2 మేజర్ ఇనిషియేటివ్స్. ఈ పండుగ నుంచి వాళ్ళు మొన్న ఉమెన్స్ డే జరుపుకున్నారు, ఏం చేశారు అని చెప్తే మీ మేల్ కలీగ్స్ ఏం చేశారంటే ఆడుకున్నారు, కొంచెం ఆడిపించని తిన్నారు, వెళ్ళిపోయారు అని అనుకోకూడదు. అవుట్ ఆఫ్ దిస్ సంథింగ్ షుడ్ కమ్ అవుట్ ప్రొడక్టివ్లీ. ఇంతమంది మహిళలు చేరి ఇంత హయ్యర్ పోస్ట్, అసిస్టెంట్ ఆఫీసర్ ఈజ్ అ హయ్యర్ పోస్ట్. సో అంత హయ్యర్ పోస్ట్లో ఉన్న వాళ్ళు సమ్ చేంజ్ ఫర్ దేర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, ఫర్ దేర్ ఓన్ సెల్ఫ్ చేసి వెళ్ళిండ్రు అన్న పేరుతో బయటికి వెళ్ళాలి మీరు. ఎవ్రీ అదర్ థింగ్ విల్ గో ఆన్. ప్రతి సెలబ్రేషన్ లాగా ఈ సెలబ్రేషన్ చేసుకోకండి. మీకోసం మీరు టేక్ 1 రెజల్యూషన్. ప్రతి పెద్ద రెజల్యూషన్ చేసుకొని ఏదో పెద్ద బిల్డింగ్ కట్టేసుకొని మా కోసం ఈ హాల్ అని అలా చెప్పట్లేదు. బట్ జస్ట్ సిట్ డౌన్. కొన్ని డిపార్ట్మెంట్స్, మేజర్ డిపార్ట్మెంట్స్లో మేము ఇది ప్రొడక్టివ్గా మేము ఆ రోజు మేము గ్యాదర్ అయినాం కాబట్టి, ఈ స్టేజ్లో మేము ఉన్నాం కాబట్టి, ఆ టైంలో నేను ఈ బాధ ఫేస్ చేశాను కాబట్టి ఇప్పుడు ఆ బాధ ఫేస్ కాకుండా నా ఉమెన్ ఆఫీసర్స్ కోసం, నా రేపటి తరం మహిళల కోసం ఇది చేశామని ఒక గ్రాటిట్యూడ్తో వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను మీ అందరికీ. I hope you understood what I mean to say. Just ఒక normal meeting, gathering, celebration, everything is fine. But I want you to be examples for all those people. I want you to be example for all those women who are going to come tomorrow. Because if Khammam cannot do, no one can do it. We have to lead the state in any ways possible. So try thinking about it and please try to do. And try to gather more. మీకేముంటుందండి మీ ప్రపంచంలో? పిల్లలు ఆఫీసు ఇదే. బయటకు వస్తే కలవడానికి కూడా ఎవరు ఉండరు మీకు. వీళ్ళంటే వాకింగ్కి వెళ్తారు, గెట్ టుగెదర్లు అంటారు, మామ కలుసుకొని రాత్రులు కూర్చుంటారు. మీకు అలాంటివి ఏమి ఉండవు కదా. సో కిట్టి పార్టీలు ఇలాంటివి చిన్నవి కూడా నాన్ వర్కింగ్ ఉమెన్ వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. యూ షుడ్ మీట్ మోర్ ఆఫెన్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఫర్ ఎంటర్టైనింగ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. మీకోసం మీరు ఆలోచించకపోతే ఎవరు వచ్చి ఆలోచిస్తారండి? మీ ఆయన ఆలోచిస్తాడా? 20 ఏళ్ళు ఆలోచించాయన ఇప్పుడు ఆలోచిస్తాడా మీకోసం? అంటే వాళ్ళు కూడా ఇన్నేళ్ళు ఉండుంటారు కదా మీ ఆయనతో, అర్థం చేసుకోవాలి. పాపం కొన్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు, కొన్ని అర్థం చేసుకోలేరు. మీరు ఇలా బయటకు వచ్చి నాకు అందరితో మాట్లాడాలనిపిస్తుంది, ఇన్నేళ్ళ వరకు నేను పిల్లలతో ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం నాకు మాట్లాడాలనిపిస్తుంది, ఆడుతుంటే నాకు చిన్నప్పుడు గుర్తు వస్తుంది, ఇలాంటివి చాలా ఉంటాయి. అవి మీ అంతటా మీరు ఫ్రేమ్ చేసుకొని కలవడానికి కూడా మళ్ళీ నామోష్ అవ్వకూడదు. చాలా మంది చూస్తాను నేను 40-45 ఏళ్ళు కాగానే ఏదైనా సంతోషపడే ఏదైనా విషయం చేసుకున్నప్పుడు చాలా నామోషిగా ఫీల్ అవుతారు. పిల్లల్ని అందరిని వదిలేసి అది ఉడకడానికి పోతుంది తెలుసా, ఉడకడానికి. ఇలాంటి వాటికి నామోషి చేసుకోకూడదు. అర్థమవుతుందా? అది వేరే వాళ్ళు చూస్తున్నారు, ఇది చేస్తున్నారు, పాట పాడుతుంది, డాన్స్ చేస్తుంది, మీరు బతుకుతున్నారు కదా.
బతుకుతున్నప్పుడు మీకు కూడా అనిపించాలి కదా, నేను బతుకుతున్నాను, నా కోసం నేను బతుకుతున్నాను, ప్రశాంతంగా హ్యాపీగా ఉంటున్నాను. కొన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, నేను అప్పుడప్పుడు కలుస్తాను మా వాళ్ళతో, ఇలాంటివన్నీ అనుకుంటాం కదా. సో దాంట్లో నామోషి ఏముంది, కలవాలి, హ్యాపీగా ఉండాలి. కొన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని కొన్ని పనులు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేబీ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, అందరు గ్యాదర్ అయ్యి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రేపు డిస్ట్రిక్ట్ ఇదే పందాలో ఉండకపోవచ్చు, బట్ ఫర్ ఇట్ టు కంటిన్యూ ఇట్లనే కొన్ని మంచి రెజల్యూషన్స్ తీసుకుంటే వల్లనైనా మీరు మళ్ళీ గ్యాదర్ అవుతూ ఉంటారు. అర్థమవుతుందా? సో ప్లీజ్ నామోషి ఫీల్ అవ్వకండి. నేను మా మదర్ని కూడా పుష్ చేయాల్సి వస్తుంది. ఏం లేదు, వెళ్ళు, పర్వాలేదు, ఫ్రెండ్స్ తోటి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్ళి భద్రాచలం తిరగాలి, అది తిరగాలంటే మా అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది, వెళ్ళాలా నేను, ఇప్పుడు నాన్న వదిలేసి వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అని. ఏముంది దాంట్లో? ఇప్పటి వరకు నాన్న అమ్మ కష్టపడ్డారు కదా, ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయాల్సిన టైం, మేము కష్టపడతాం. సో నామోషి పడకూడదు, ఎంజాయ్ చేయాల్సిన టైంలో అండ్ ఏదైనా నేర్చుకోవాల్సిన టైంలో. కొంతమందికి ఎప్పటి నుంచో సంగీతం నేర్చుకోవాలని ఉంటుంది, సంగీతం నేర్చుకోరు. అలా వెళ్ళి ఒక గంట సేపు నేర్చుకోవడం, ఆన్లైన్ కోర్సులో సంగీతం నేర్చుకోవడం. నీకు అవసరమా అమ్మ ఇప్పుడు పాటలు పాడడం అంటే, నీకు అవసరం ఆరా చదువుకోవడం, నీకు ఎంత అవసరమో నాకు ఇది అవసరమే ఏంటి. సో మనం టైం ఇచ్చుకొని మనం ఎంటర్టైన్ చేసుకోకపోతే ప్రపంచం అంతా మనం బాధ పెడుతుందన్న బాధలో ఇంకా కూరుకుపోతాం అనమాట. సో మన టీని మనం కప్లో టీని ఫుల్గా పోసేసుకుంటే వేరే వాళ్ళ కప్లో టీ పోయడానికి కొంచెం ఉంటుంది, అర్థమవుతుందా? లేకపోతే ఏడుస్తూ ఉంటాను, నా కప్లో టీ లేదు, నా కప్లో టీ లేదు. సో దయచేసి ఎంజాయ్ చేయండి లైఫ్ని. చాలా కష్టపడుతున్నారు, ఇవి కామనే, అందరికీ ఉన్న ఇబ్బందులే. రేపు ఉంటాయి, ఎల్లుండి ఉంటాయి, మనం ఈ పని చేసినా ఉంటాయి, చేయకపోయినా ఉంటాయి. సో ఎప్పుడు ఉండేవే. మీరు చాలా కష్టపడి వచ్చారు, మీ కష్టం అందరూ ఐడెంటిఫై చేస్తారు. మీ ఆయన ఐడెంటిఫై చేస్తారు, మీ అత్తగారు ఐడెంటిఫై చేస్తారు, మీ అమ్మ ఐడెంటిఫై చేస్తారు, మీ పిల్లలు కూడా ఐడెంటిఫై చేస్తారు. మేము ఒక మాటనే మేము కూడా ఐడెంటిఫై చేస్తాం. బట్ ఇదంతా మనం చేయకపోతే ఇంత పెద్ద డిస్ట్రిక్ట్లు, ఇంత పెద్ద స్టేట్లు నడవు. సో దయచేసి మళ్ళీ టు ఎండ్ దిస్ ఆల్ స్పీచ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, వి జస్ట్ వాంటెడ్ టు సేవ్, స్టే హ్యాపీ, లివ్ హ్యాపీలీ అండ్ మేక్ యువర్ సరౌండింగ్స్ మోర్ హ్యాపీయర్ టు అదర్స్. అది ఎలా అనేది మీకే బాగా తెలుసు. ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.